హాయ్! హలో! ఎలా ఉన్నారండి? ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకేంటండి విశేషాలు? ఈరోజైతే రక్షాబంధన్ కదండీ! రాఖీ పండగ రోజు అని అంటారు కదా! అందరికీ శుభాకాంక్షలండి. అందరూ అక్క, తమ్ముడు, అన్న, చెల్లెలు అందరూ రాఖీలు కట్టుకున్నారా? ఎక్కడెక్కడో ఉన్నారు పాపం రాలేకపోతున్నారు. మీరేమీ చింతించకండి. ఫస్ట్ మన ఇంపార్టెంట్ గమ్యానికి చేరాలి, మనం ఎదగాలి అని మాత్రమే ఆలోచించండి. అలా మీ అన్నలకి, తమ్ముళ్ళకి ఫోన్ చేసేసి, ఇలా రాలేకపోతున్నాను హ్యాపీ రక్షణ బంధన్ చెప్తే సాటిస్ఫై అవుతారు. మరి రాలేనప్పుడు ఏం చేస్తారండి? అంతే కదండీ! అందుకని ఈ రాఖీ పండగ మనకి ఎలా వచ్చిందో నేను మీ ముందుకు వీడియో చేద్దామైతే మీ ముందుకొచ్చాను. ఓకేనా ఫ్రెండ్స్? ద్రౌపది కృష్ణుల రక్షాబంధన్ అండి. పురాణాల ప్రకారం ద్రౌపది శ్రీకృష్ణుడి అన్నా చెల్లెళ్ళు. అలా శిశుపాలుడు శిక్షించేందుకు శ్రీకృష్ణును సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. అలా ఆ సమయంలో కృష్ణుడికి చూపుడు వేలికి రక్తం కారిద్ది. అలా ద్రౌపది తన చీర కొంగుని చింపి కృష్ణుని వేలుకి కడుతుంది. అప్పుడు దానికి కృతజ్ఞతగా ద్రౌపది ఎల్లవెలలా అండగా ఉంటానని మాట ఇచ్చిన శ్రీకృష్ణుడు. అలా దుశ్శాసనుడు దురాఘాతం నుండి ద్రౌపదిని కాపాడతాడు. అలా ద్రౌపది శ్రీకృష్ణుడు అన్నాచెల్లెల బంధానికే ఈ రాఖీ వారధిగా నిలిచిందండి. ఈ రాఖీ పండగ ఇంత మీనింగ్ ఉందండి. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ పెట్టండి. ఓకేనా? నా ఛానల్ని మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకే బాయ్.